జై శ్రీమన్నారాయణ. ఈరోజు మునక్కాయలతో రసం. మునక్కాయలు ఇట్లా కట్ చేసుకొని ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకొని దాన్ని ఒక టమాటా మునక్కాయలు ఉడకబెట్టినది తోలంతా తీసి గువ్వ లోపల పెట్టేసి అది మిక్సీకి పెట్టుకోవాలి. ఒకటే టమాటా, లైట్ పులుపు, బాగా వేసుకోకూడదు. అన్నీ ఒకటే వేసి గ్రైండ్ చేసుకున్నా చేసుకోవచ్చు, వడగట్టుకోవచ్చు. అది నేనైతే ఇలాగే చేశాను. వేరే ప్యాన్లో శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, 2 మిరియాలు వేసి కొంచెం వేపుకోవాలి. అది మిక్సీ కొట్టుకోవాలి. కొంచెం కొబ్బరి వేసి మిక్సీ కొట్టాలి. అది కొట్టి మిక్సీ అయిపోయాక అందులోనే ఈ గ్రేవీ కూడా అందులో వేసేసి ఇప్పుడు మనం తీసుకున్నాం కదా మునక్కాయలది, అది టమాటా అంతా మిక్సీ పెట్టేయాలి. వేరే ప్యాన్లో తాలింపు చేసి ఎల్లిపాయ, కొత్తిమీర అన్నీ వేసి వేపుకోవాలి. అందులో నేను వేపుతున్నా చూడండి. అలా వేపి ఒక 2 కప్స్ వాటర్ పోసేయాలి. పోసి కొంచెం చింతపండు గుజ్జు కొంచెం వేసుకోవాలి. నా దగ్గర ఉంది చింతపండుది, అది వేసాను నేను. ఉన్నవాళ్ళు అట్లా వేసుకోవచ్చు, లేకపోతే చింతపండు నానబెట్టి అదైనా వేసుకోవచ్చు. నేను వేసి కొంచెం మగ్గుతుంది. సాల్టు, పసుపు, చింతపండుది గుజ్జు ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసి వాటర్ పోసుకోవాలి. కొత్తిమీర వేసి బాగా మసలబెట్టి దించుకోవాలి. చాలా బాగుంటుంది. అన్నంలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. చేసుకోండి అందరూ. చాలా బాగుంది. మామూలుగా సూపు లెక్క కూడా తాగొచ్చు, అంత బాగుంది. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. కొంచెం కారప్పొడి వేసుకోవాలి లాస్ట్కి, మసిలినాక కొంచెం కారప్పొడి, ఎల్లిపాయ కారప్పొడి. జై శ్రీమన్నారాయణ.